మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి జనసేన పార్టీ నేత బాలినేని శ్రీనివాస్ గారు మనతో పడుతున్నారు. సార్ చెప్పండి, జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ కళ్యాణ్ ఎలాంటి దిశానిర్దేశం చేయటం జరిగింది? స్థానిక సంస్థలలో సంబంధించి ఎక్కడ బలంగా ఉందో అక్కడ మనం సీట్లు అడగాలి. అందరూ కూడా జనసేన నాయకులకి, రాష్ట్రంలో ఉన్నటువంటి కష్టపడినటువంటి నాయకులకి, ఎవరైతే గెలుస్తామనుకున్న వాళ్ళందరికీ కూడా సీట్లు ఇవ్వడం జరుగుతుంది. దానికోసం కమిటీ కూడా వేసామని చెప్పారు. మరి మీ అందరూ కూడా ఎక్కడైతే బలంగా ఉందో అక్కడ నాయకులు ఎవరైతే కమిటీలో వేశారో వాళ్ళ ఆ యొక్క నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కడ బలంగా ఉందో అవన్నీ కూడా లిస్టు కళ్యాణ్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆయన డెఫినెట్గా కూటమిలతో మాట్లాడి జనసేనకి న్యాయం చేకూర్చేదానికి తప్పకుండా చేస్తారని కూడా చెప్పారు. అంటే త్వరలో పంచాయతీ ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో కార్యకర్తలకి కింద స్థాయి శ్రేణులకి ఎలాంటి దిశానిర్దేశం చేయడం జరిగింది? అందరికీ కలిసికట్టు కూటమికి సంబంధించి అన్ని కలిసికట్టుగా పనిచేయండి. మనం ఆత్మగౌరవం మరి తప్పకుండా ఆత్మగౌరవంతో పనిచేద్దాం. మనకి మన వల్ల గెలిచే వాళ్ళు ఉంటే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసే కార్యక్రమం చేపడతాం. అంతేగాని ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాము అని చెప్పారు. అంటే టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి భాగంలో ఉన్నారు మీరంతా కూడా, కానీ కొంతమంది కార్యకర్తలకి చిన్న చిన్న పనులు కూడా జరగటలేదని ఆవేదన జనసేన కార్యకర్తల్లో కూడా ఉంది. దీనికి సంబంధించి ఏమన్నారు? దానికోసమే ఇప్పుడు కమిటీ వేశారు. అంటే ఇప్పుడు మమ్మల్ని కమిటీ వేశారు. ఎక్కడ ప్రాబ్లం వస్తే అక్కడ స్థానిక ఎమ్మెల్యేలతో మాట్లాడి కమిటీ మాట్లాడటం జరుగుతుంది. మరి మా మాట కూడా వినకపోతే అప్పుడు కళ్యాణ్ గారు ఇంటర్ఫియర్ అయ్యి డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం. అంటే పార్టీని బలోపేతం చేసే దిశగా ఎలాంటి అడుగులతో ముందుకెళ్తుంది జనసేన పార్టీ? మరి ఇప్పుడు నాకు చెప్పారు ఆయన, ఈ కమిటీలు నియోజకవర్గం సంబంధించి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇన్ఛార్జీలు ప్రతి కమిటీ కూడా వేస్తామని చెప్పి ఒక నెల రోజుల లోపలే వేస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. మరి ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా కమిటీ వేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో జనసేన నాయకుల్ని అన్ని రకాలుగా కూటమి భాగంగా అన్ని రకాలుగా పక్కన తెలుగుదేశంతో పాటు జనసేన కూడా తగిన ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా అయితే అడుగులు వేస్తూ ఉన్నారు. ప్రధానంగా త్వరలో పంచాయతీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో కార్యకర్తలకు నేతలకు కూడా ఒక దిశానిర్దేశం చేసేందుకు కమిటీలను కూడా ఒకటి ఏర్పాటు చేసి ఆ కమిటీల విధి విధానాల ద్వారా ముందుకు వెళ్లే విధంగా అయితే జనసేన పార్టీ అయితే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడ కూడా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఎక్కడ అన్యాయం జరగనివ్వనని చెప్పి కార్యకర్తలకు కూడా ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరుగుతూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ కార్యకర్తలకు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్తో లక్ష్మి, రియల్ టీవీ తెలుగు, విజయవాడ.